పవర్ లిఫ్టింగ్ లో జాతీయ స్థాయిలో కటివరం గ్రామానికి పేరు తెచ్చిన నాగం జ్ఞానదివ్య అనే క్రీడాకారిణిని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నాగం జ్ఞానదివ్య 14 గోల్డ్ మెడల్స్ సాధించిందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెనాలి మండలం కటివరం క్రీడలకు ప్రాధాన్యత గల గ్రామం. ఈ గ్రామానికి చెందిన నాగం జ్ఞానదివ్య పవర్ లిఫ్టింగ్ లో సబ్ జూనియర్, జూనియర్, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ గా అనేక బంగారు పతకాలను సాధించి తన గ్రామానికి పేరు తెచ్చిందని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండికళ ప్రసాద్ అన్నారు. గ్రామంలోని విజయవాణి పబ్లిక్ స్కూల్ నందు క్రీడాకారిణి నాగం జ్ఞానదివ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని పవర్ లిఫ్టింగ్ లో శిక్షణ పొంది నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి కటివరం గ్రామానికి పేరు తెచ్చిన క్రీడాకారిణి నాగం జ్ఞానదివ్య అని వారు పేర్కొన్నారు. విజయవాణి పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండికళ ప్రసాద్తో పాటు కంచెర్ల కొండలు, తోట పానకాలరావు, పఠాన్ భాష, మద్దు సతీష్, తాడిపైన కొండలు, సోమరావుతు సతీషు, తన్నీరు శ్రీనివాసరావు, కొండ్రెడ్డి రాంబాబు, పసుపులెట్టి శ్రీనివాసరావు, కాట్రగిరి తదితరులు పాల్గొన్నారు. కటివరం గ్రామ నాగం జ్ఞానదివ్య పవర్ లిఫ్టింగ్లో సాధించిన పథకాలు. జ్ఞానదివ్య మా గ్రామానికి దొరికినటువంటి ఒక ఐరన్ ఉమెన్ అని గతంలో ఒక బిరుదు కూడా ఇచ్చారు. నేషనల్ సబ్ జూనియర్స్, జూనియర్స్లో, మెన్ అండ్ ఉమెన్లో, అలాగే రష్యా రాజస్థాన్లో 6th జోన్ టు 9th జోన్ 2024లో 162.5 గోల్డ్ మెడల్, అలాగే 57.5 kgలో 4th ప్లేసు, అలాగే 157.5 kgల్లో గోల్డ్ మెడల్, ఓవరాల్గా గోల్డ్ మెడల్. ఇవిగాక స్టేట్ గోల్డ్ మెడల్ 6 సాధించింది. అలాగే నేషనల్ లెవెల్లో 4 గోల్డ్ మెడల్స్, 2 నేషనల్ రికార్డులు, సిల్వర్ మెడల్ సాధించింది. ఈ జ్ఞానదివ్య కేఎల్యూలో డిగ్రీ చదువుతుంది. ప్రభుత్వపరమైనటువంటి తోడ్పాటు కానీ ఆమెకి ఎక్కువగా అవకాశాలు కల్పిస్తే మన రాష్ట్రానికి కాకుండా దేశానికి కూడా గర్వకారణంగా నిలిచిద్ది. ఈ విషయాన్ని పెద్దలు గమనించి ఆమెకు మంచి తోడ్పాటు ఇస్తారని కటివరం గ్రామం తరఫున ఈరోజు నేను మా గ్రామ పెద్దలతో కలిసి చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇది మా గ్రామం యొక్క ఈ విద్యార్థి ఈ విధంగా ఎదుగుదలకు ఉంది అనేటువంటి విషయం తెలియజేయడానికి మాత్రమే తప్పితే. ఒక గ్రామంలో జన్మించినటువంటి ఒక పాప మన తెనాలి తాలూకాలోనే కాదు, గుంటూరు జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా స్టేటు, రాష్ట్రం, దేశం కూడా దాటిపోయి ఇంటర్నేషనల్ లెవెల్లో కటివర గ్రామానికి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి పాప మా జ్ఞానదివ్య. మా గ్రామానికి ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మహిళగా, ఒక బాలికగా మా గ్రామంలో ఎదిగి ఇక్కడ తిరిగినటువంటి పాప నేషనల్గా, ఇంటర్నేషనల్గా కటివర గ్రామానికి గుర్తింపును తీసుకొచ్చినందుకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ దేశం గుర్తించేలాగున, అలానే ప్రపంచ దేశాలు మొత్తం కూడా గుర్తించేలాగున ఆ పాప ఎదగాలని, ఎదిగేదానికోసం ఈ సమాజంలో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, సంస్థలు అందరూ కూడా, సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ పాపకి సహాయ సహకారాలు అందించాలని, మరింత ఉన్నతమైనటువంటి స్థానంలో మా కటివర గ్రామానికి మరింత ఉన్నతమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చేదానికోసం ఆ పాపను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ మరొక్కసారి ఆ పాపకి కటివర గ్రామ ప్రజల తరపున మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరింత ఉన్నతంగా, మరింత గుర్తింపును తీసుకొచ్చేదానికోసం నువ్వు ఎదగాలని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. జ్ఞానదివ్య మా జిల్లా స్థాయి నుంచి, స్టేట్ స్థాయి నుంచి, నేషనల్ స్థాయి నుంచి ఎన్నో పథకాలు సాధించింది. స్టేట్ లెవెల్లో 6 పథకాలు, నేషనల్ లెవెల్లో 4 పథకాలు, కామన్వెల్త్ న్యూజిలాండ్లో ఒక ఇంటర్నేషనల్ పథకం, అలాగే టర్కీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పథకం సాధించి మన గ్రామానికి ఎంతో పేరు తెచ్చింది. అసలు కటివరం ఒక క్రీడాకారులకు పుట్టినిల్లు. అలాంటి కటివరం గ్రామాల నుంచి వచ్చిన జ్ఞానదివ్యకి గత ప్రభుత్వంలో ఎంతో నిర్లక్ష్యానికి గురి చేసింది, ఆదరణ కరువైంది. అమ్మాయి
ఎంతో కృషితో పట్టుదలతో ఎంతో కష్టపడి ప్రభుత్వం ఆదుకోపోయినా తన సొంత తెలివితేటలతో ఈ స్థాయికి వచ్చింది ఈరోజు.